కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద కావచ్చు, వాళ్ళు చేసిన కుంభకోణాలు కావచ్చు, వేటి మీద కూడా మీరు చర్యలు తీసుకోరు అనేదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. కాదంటారా? నేనన్న మాటకి దానికి ఏమాత్రం సంబంధం లేదు. హ్మ్. ప్రజాపాలన, ప్రజా శ్రేయస్సు గురించి అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వాలు కానీ చట్టబద్ధంగా పనిచేయాల్సినవి చేస్తాయి. దానికి కుటుంబాలు కానీ, లేకపోతే వ్యక్తిగత అభిప్రాయాలు కానీ, అభిమానాలు కానీ అడ్డు రావు. మీరన్న ప్రశ్నకి ఏమాత్రము నేను ఏకీభవించను. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. చట్టము, ప్రభుత్వ యంత్రాంగాలు వాటి పనులు వాళ్ళు చేసుకుంటూనే పోతాయి. స్వార్థపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకు లేదు. అండ్ ప్రజలు కూడా ఈ రోజులలో అంత పిచ్చోళ్ళు కూడా ఏం కాదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వెంటనే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు, వెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి, చట్టం పనిచేస్తుంది, న్యాయస్థానాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. తప్పు జరిగిన చోట ప్రజలు నిలదీస్తారు ప్రభుత్వ యంత్రాంగాలు ఖచ్చితంగా.